టైల్విండ్ సిఎస్ఎస్ని ఎక్స్పోలో ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలో చూద్దాం. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, టైల్విండ్ సిఎస్ఎస్ ఒక సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ జస్ట్ లైక్ బూట్ స్ట్రాప్, కాకపోతే కొంచెం ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇది మన మొబైల్ యాప్స్ లైక్ రియాక్ట్ నేటివ్ ఎక్స్పోలో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అదే ఇవాళ చూడబోతున్నాం. బేసికల్లీ ఎక్స్పో నేటివ్ విండ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా లేఅవుట్ అయ్యి ఉన్నాయి. మీరు ఇక్కడికి రావాలి అంటే జస్ట్ గూగుల్కి వెళ్ళి ఎక్స్పో టైల్ విండ్ అని కొడితే నేటివ్ విండ్ ఒక వెబ్సైట్ వస్తుంది. జస్ట్ అది క్లిక్ చేస్తే మీకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో చాలా ఈజీ స్టెప్స్, నాకు తెలిసి 3 to 4 స్టెప్స్ ఉన్నాయి అంతే. 3 స్టెప్స్ అకార్డింగ్ టు దిస్ డాక్యుమెంటేషన్. సో మనం జస్ట్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఈ 2 స్టెప్స్ ఉన్నాయి కదా, విల్ జస్ట్ కాపీ ఇట్. ఆల్రైట్, లెట్స్ పేస్ట్ ఇట్ హియర్. సో ఈ 2 కమాండ్స్ ఏం చేస్తాయి అంటే, ఫస్ట్ కమాండ్ వచ్చేసి మనకి క్రియేట్ ఎక్స్పో యాప్. ఆ కమాండ్ ఏం చేస్తుందంటే ఒక ఎక్స్పో ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తుంది. సిడి మీకు తెలిసిందే, జస్ట్ ఆ ఫోల్డర్ని ఓపెన్ చేస్తుంది టర్మినల్లో, అంతే. ఆల్ రైట్, నెక్స్ట్ నేటివ్ విండ్ ఇంకా yarn add dev tailwind css. ఈ 2 కమాండ్స్ని మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సంథింగ్ హ్యాపెండ్. ఆల్ రైట్, ఓకే. ఇప్పుడు మనం npx tailwind css init ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి tailwind.config.js అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. దాంట్లో మనం ఈ లైన్ యాడ్ చేయాలి. ఈ లైన్ ఎందుకు యాడ్ చేయాలి అంటే, మనం ఏ ఫైల్ ని మానిటర్ చేయాలి, లైక్ ఏ ఫైల్లో చేంజెస్ చేసిన తర్వాత మనం హార్డ్ రిఫ్రెష్ చేయాలి అని చెప్పి చెప్పడానికి ఇది యూజ్ చేస్తారనమాట బేసికల్లీ. సో లెట్స్ కాపీ దిస్ లైన్ అండ్ బిఫోర్ దాట్ యాక్చువల్లీ మనం ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో npx tailwind init. ఆల్రెడీ ఇప్పుడు tailwind క్రియేటెడ్ tailwind css config ఫైల్. సో tailwind.config.js అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మన మ్యాక్లో యూజువల్లీ కమాండ్ పి కొడితే మనకి సర్చ్ బార్ వస్తుంది, కాబట్టి అలా మనం tailwind.config.js ఫైల్ సర్చ్ చేసి దాని లోపలికి వెళ్ళి జస్ట్ మనం ఈ లైన్ని ఏదైతే ఉందో కాపీ చేసి ఇక్కడున్న కంటెంట్ని రీప్లేస్ చేద్దాం. ఇక్కడ సో బేసికల్లీ ఇక్కడ మనకి 2 పారామీటర్స్ ఉన్నాయి. పారామీటర్స్ కాదు, యాక్చువల్లీ 2 అరే ఎలిమెంట్స్. సో ఫస్ట్ దాంట్లో మన app.jsలో జరిగే చేంజెస్ని మానిటర్ చేయాలి అని చెప్తున్నాం. సెకండ్, మీరు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో ప్రొవైడ్ అదర్ ఫైల్స్ టు మానిటర్. యాజ్ ఆఫ్ నౌ tailwind app.js ఒకటే మానిటర్ చేద్దాం. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్, add the babel plugin. ఓకే, సో babel.config.js అక్కడికి వెళ్ళి మనం జస్ట్ ఈ లైన్ యాడ్ చేయాలి. ఓకే, లెట్స్ యాడ్ ఇట్ ఆఫ్టర్ ప్రీసెట్స్. ఆల్ రైట్, సో ఇట్స్ ప్రెటీ సింపుల్. లెట్స్ జస్ట్ టెస్ట్ ఇట్ నా. ఫస్ట్ మనం క్లియర్ చేద్దాం అంతా. ఇప్పుడు రన్ చేద్దాం. yarn start. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు మన ఎక్స్పో ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. ఐ కొడితే మన iOS సిమ్యులేటర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే గైస్, సో ఇప్పుడు మనకి సిమ్యులేటర్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం tailwind CSS కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. దానికి ఈ స్టైల్ తీసేసి క్లాస్ని ఆల్రెడీ ఫస్ట్ అయితే సేవ్ చేసి చూద్దాం. సో సేవ్ చేసిన తర్వాత మీరు చూస్తే పైకి వెళ్ళిపోయింది ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో, ఇందాక సెంటర్లో ఉంది. ఇప్పుడు మనం tailwind CSS యాడ్ చేద్దాం. ఫ్లెక్స్ 1 justify center and items center bg let's do bg black.
ఓకే, కంప్లీట్లీ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు మన టెక్స్ట్ కలర్ కూడా బ్లాక్ కాబట్టి అట్లా వస్తుంది. సో లెట్స్ జస్ట్ సే టెక్స్ట్ వైట్. కూల్. సో యా, మీకు ఫర్ సపోజ్ టైల్విండ్ CSS మీరు యాడ్ చేసిన అక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అంటే ట్రై టు రీబిల్డ్ ద ప్రాజెక్ట్, ఆర్ ఒకసారి ప్రాజెక్ట్ మొత్తం స్టాప్ చేసి మళ్ళీ రన్ చేయండి. సో యా, దిస్ ఇస్ హౌ టు ఇంటిగ్రేట్ టైల్విండ్ CSS. ఫ్యూచర్లో ఇంకా టైల్విండ్ మీద నేను పెడతాను, లైక్ ఎక్స్పో ఇంకా టైల్విండ్ మీద ప్రాజెక్ట్స్ చేసి పెడతాను. సో స్టే ట్యూన్. బాయ్.